హలో పీపుల్, నా పేరు రాఘవేంద్ర ఫ్రమ్ ఆర్టెక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వైజాగ్లో కొత్తగా రాబోయే మాల్స్ అండ్ వాటి కన్స్ట్రక్షన్ స్టేటస్ వివరాలు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్దాము. మనం ఫస్ట్ చూడబోయే మాల్ ఏఎస్ఎన్ మెగా మాల్. ఇది మన మురళీనగర్లో ఉంది. దీని కన్స్ట్రక్షన్ అరౌండ్ 2022లో స్టార్ట్ అయింది. ఎక్స్పెక్టెడ్ కంప్లీట్ బై 2024. దీని కరెంట్ స్టేటస్ అండ్ కన్స్ట్రక్షన్ పేస్ చూస్తూ ఉంటే ఇది ఈజీగా ఇంకొక 2 years వరకు పట్టే ఛాన్స్ ఉంది ఆపరేషన్లోకి రావడానికి. ఈ కన్స్ట్రక్షన్లో మనకి టోటల్గా 2 buildings ఉంటాయి. అందులో ఒకటి మాల్ కమ్ మల్టీప్లెక్స్ అయితే ఇంకొకటి హోటల్ కమ్ ఆఫీస్ బిల్డింగ్. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే ప్రాపర్టీ పేరు CMR1 బై కర్లాన్. ఈ బిల్డింగ్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో రిటైల్ స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఫుడ్ కోర్ట్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తప్పితే దిస్ ఈజ్ నాట్ ఏ మాల్ బై ఎనీ స్టాండర్డ్స్. ఈ బిల్డింగ్లో మొత్తం 28 floors ఉంటాయి. అందులో గ్రౌండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ సంబంధించిన ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇంకా సెకండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి రిటైల్ అవుట్లెట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ 2028 కల్లా కంప్లీట్ అవ్వచ్చు. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే మాల్ పేరు ఇనార్బిట్ బై కే రహేజా కార్ప్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మన ఏపీలో ఇదే అతిపెద్ద మాల్ కాబోతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ప్రాజెక్ట్ డెడ్ లైన్ 2026 అయినా సరే వర్క్స్ మాత్రం 24/7 నడుస్తుంది. ఇది ఈ మాల్ ఫ్రంట్ వ్యూ. ఎలివేషన్ ఎలా ఉండబోతుందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. రహేజా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం ఈ మాల్ గ్రోస్ లీజబుల్ ఏరియా 6 lakh square feet. బట్ లైవ్లో చూసినప్పుడు ఇది ఒక 8 lakh square feet మాల్లా అనిపించింది. కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం యాక్యురేట్గా చెప్పలేము. మనం మాల్కి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా ఇచ్చారు. ఈ ఓపెన్ ఏరియాలో గార్డెన్స్, ఫౌంటైన్స్, సమ్ కైండ్ ఆఫ్ డెకరేటివ్ ఎలిమెంట్స్ ఇన్స్టాల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న షెడ్స్ అన్ని వర్కర్స్ క్వార్టర్స్. మాల్ కన్స్ట్రక్షన్ 24/7 సీమ్లెస్గా నడవడానికి మాల్ ప్రమైసెస్లోనే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. రహేజా ఆర్ ఇనార్బిట్ వెబ్సైట్లో నాకు ఈ మాల్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఏమీ కనిపించలేదు. బట్ నా అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మనకి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక స్పైరల్ ర్యాంప్ కనిపిస్తుంది. సో నేను అనుకోని ఈ టోటల్ బిల్డింగ్ ఈజ్ అ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఏరియా అంతా గ్రౌండ్ అప్ కన్స్ట్రక్ట్ చేశారు. అంటే దాని కింద ఎటువంటి బేస్మెంట్ ఫ్లోర్స్ లేవు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఏరియాలో మనకి మెయిన్ ఏటీఎం వస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే 2 basement ఫ్లోర్స్ ఉన్నాయి. బోత్ విల్ బి ఆబ్వియస్లీ యూజ్డ్ ఫర్ కార్ పార్కింగ్. ఇందాక మనం చూసిన టవర్ అది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే మనం కార్స్ని బేస్మెంట్లో అండ్ ఆల్సో ఆ టవర్లో కూడా పార్క్ చేయొచ్చు.
సో దీనివల్ల మనకి చాలా ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం యాప్ యూజ్ చేసి మాల్ ఏరియాని మెజర్ చేస్తే మొత్తం 3,29,521 స్క్వేర్ ఫీట్ వస్తుంది, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ద టవర్. ఆ టవర్ రిటైల్ స్పేస్ కాకపోతే అది మాల్ గ్రోస్ లీజబుల్ ఏరియాలోకి రాదు, కాబట్టి మనం దాన్ని తీసేసి కూడా మెజర్ చేసాం. అప్పుడు 2,96,804 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఇది మాల్ ఫ్రంట్ రైట్ కార్నర్ వ్యూ. నాకు ఎదురుగా ఉన్న స్ట్రక్చర్ చూసినప్పుడు బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా అలాంటి స్టోర్ ఏదైనా వస్తే ఇది మాల్కి ఒక హైలైట్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.